భారతీయుల గురించి మనం ఆలోచిద్దాం తప్ప కులాల వారిగా మతాల వారిగా వీటిలెక్క కాదు కదా. సెక్యులరిజం అని అంటే గిదే కదా. భారతీయ జనతా పార్టీ దీన్ని నానబెట్టడం అని అనేది మూర్ఖత్వపు లక్షణం. క్లియర్ కట్ గా చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ ఓబీసీలే బతకాలనంటే మళ్ళీ అగ్రకులాలు మేమేడ బతకాలన్న వాళ్ళ క్వశ్చన్ వ్యాలిడే. భారతీయుడు లెక్క ఖచ్చితంగా ఆలోచించాలి, ఒక జాతీయవాది లెక్క ఖచ్చితంగా ఆలోచించాలి. మళ్ళా ఇది పొలిటికల్ హెడ్ దీనికి ఎవరు అని అంటే ధర్మేంద్ర ప్రధాన్, రెగ్యులేటరీ హెడ్ ఎవరు అని అంటే యూజీసీ చైర్పర్సన్ వినీత్ జోషి గారు అని అనుకుంటా. మళ్ళా లీగల్ ట్రిగర్ ఎవరు అని అంటే సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి December 19th January 6th కి. అయితే ఇప్పుడు మళ్ళీ గిరీష్ ఇప్పుడు ఏమైతుంది అని అంటే ఫస్ట్ టైం బీజేపీలో అధికార ప్రతినిధులకు సోషల్ మీడియా ఆర్ బీజేపీ ఐటీ సెల్ కి కౌంటర్ దొరుకుతలేదు. ఎట్లా తిప్పి కొట్టాలరా నాయన దీన్ని అని నెత్తి వీక్కుంటున్నారు. దీన్ని ఎట్లా దఫనాజ్దామనన్నా ఇది అగ్నిగోళమై మళ్ళీ లేస్తున్నది మీదికి. ఒకటి, భారతీయులు భారతీయ జనతా పార్టీకి ఓటేయలే, భారతీయులు భారతీయత అనే ఎక్స్పెక్టేషన్ కి ఓటేసిండ్రు. అందుకే ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ ఉన్నది. ఆ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది డెలివరీ కాకపోతే ఒక నిరసన వ్యక్తం అవుతుంది. కాకపోతే భారతీయుడు పిచ్చ క్లారిటీగా ఉన్నాడు. ఏందనంటే ఈయన ఫైన్, బట్ ఈయన తప్పు చేస్తే మనం మాట్లాడదాం. మళ్ళీ వీళ్ళే కదా ఇన్ని రోజులు నరేటివ్లు బిల్డ్ చేసి ఈ యూట్యూబర్లే కదా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసారు. మోదీ హే తో మున్కిన్ హే, అబ్కీ బార్ మోదీ సర్కార్ అని చెప్పి కొట్లాడి మరి దిలో జాన్ పెట్టి మోడీని కాపాడుకున్నారు, తద్వారా భారత్ని కాపాడుకున్నారు. ఇవాళ ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు?